నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యమైన ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజనం పథకంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి అక్కడి వంటలను రుచి చేయడం జరిగిందని, వంటలు రుచికరంగా ఉన్నాయని వారిని అభినందిస్తూ నేను మరలా తనిఖీ చేయడానికి వస్తానని తెలిపారు. సరిపోవడం లేదు కాబట్టి నేను తీపి ఎక్కువ వేస్తాను. ఇలా మనం ఇంకా ప్యాకెట్ ఎక్కువ పెట్టించుకుంటాము వాళ్ళతో, పౌడర్ తక్కువ వేసి బెల్లం కొంచెం ఎక్కువ వేసి తాగుతారు. పిల్లలు తాగినంత వస్తున్నారు గ్లాస్ కూడా బాగా అవుతారు. స్వీట్ ఎక్కువ వేస్తేనే లైక్ చేస్తున్నారు. నేను అందుకే అడుగుతున్నాను. మేము ఒక స్టూడెంట్కి 100 గ్రాముల బెల్లం మామూలుగా అయితే గవర్నమెంట్ ప్రకారం ఇక్కడికి మేడం, కానీ పిల్లలు బాగా తింటారు. 10 గ్రాములు బెల్లం, 10 గ్రాములు రాగి, 100 గ్రాములు 10 గ్రాములు కేజీకి 100 గ్రాములు కదా, 10 గ్రాములు. ఒక కేజీ పౌడర్కి 100 1 కేజీ పౌడర్కి 100 ఉంది మేడం క్యాలిక్యులేషన్. సో బెల్లం కొంచెం ఎక్కువ వేస్తే పిల్లలు లైక్ చేస్తారు. 2 వేస్తాం మేడం, 2 కేజీలు. ఇంకేం మార్పులు కావాలి మార్చాలి? రైస్ ఒక్కటే కొద్దిగా ఇబ్బంది మేడం, మిగతా వెళ్ళి యాక్చువల్గా బాగుంటుంది. రైస్ ఎగ్ గురించి చెప్పాలి క్లాస్లో. చెప్తున్నాను, ఎగ్ రోజు అందరికి దానికి ఏం ప్రాబ్లం. ఈ రైస్ దగ్గరే కొంచెం ఎగ్లో ఏమేమి ఉంటాయి, ఏంటి ప్రోటీన్స్ అన్నీ చెప్తాను. పిల్లలకి మేడం మెడికల్ డిపార్ట్మెంట్ వల్ల ఇంతకుముందు వచ్చి ఎక్స్రే చేశారు. మన పిల్లలకి బాగుండాలని మెచ్చుకొని పోయినారు బాగా, ఎందుకంటే ఎక్కువ శక్తి పెట్టారు బాగా. చాలా సపరేట్గా వస్తాను అంటే మేడం ఖచ్చితంగా రావాలి. 2 తింగ ఇంకా ఉన్నారా? కాంబినేషన్ అడిగారు రాసి పంపించాను.